చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్గా ఉంటే చాలు సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్ల రాయులు రెచ్చిపోతుంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు వారిపై ఉన్నది లేనిది కల్పించి రాసి వారి జీవితాన్ని రోడ్డు మీదకు ఇచ్చిన ఘటనలు ఎన్నో. నేటి సోషల్ మీడియా యుగంలో ఎన్నో వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, వీటిలో వచ్చే వార్తల్లో ఏది వాస్తవమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితి. జనాన్ని అట్రాక్ట్ చేయడానికి హాట్ థంబ్నెయిల్స్, టైటిల్స్తో ఫేక్ న్యూస్ వండి వార్చడం ఈ మధ్య బాగా అలవాటైంది. తాజాగా ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడ్డారు కేటీఆర్ ఫ్రెండ్, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగు వారికి పరిచయమైన రకుల్ షార్ట్ గ్యాప్లోని స్టార్ హీరోయిన్గా దూసుకు వెళ్లారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్స్తో నటించే అవకాశం ఆమెకు త్వరగానే దక్కింది. టాలీవుడ్లో వచ్చిన పాపులారిటీతో తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. సౌత్లో కెరీర్ పీక్స్లో ఉండగానే బాలీవుడ్లో అడుగుపెట్టి చేతుల కెరీర్ నాశనం చేసుకున్నారు రకుల్. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పూర్తిగా దూరమయ్యారు. ఈ పంజాబీ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ బగ్నానీతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన రకుల్ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై గాసిప్ సర్వసాధారణం. అలాగే రకుల్ పైన ఎంతో దుష్ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మొన్న మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వద్ద ఉన్నటువంటి కుక్కపిల్లి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వద్ద కనిపించింది. ఆమె కూడా తన పెట్ డాగ్తో దిగిన ఫోటోను ఆన్లైన్లో షేర్ చేయగా వారిపై ఉన్నది లేనిది సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేశారు. ఈసారి మరో అడుగు ముందుకేసి కేసీఆర్ నా జీవితాన్ని నాశనం చేశాడంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు చేసినట్లు ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. అందులో రకుల్ సీరియస్ లుక్లో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నట్లుగా ఉంది. ఆ పక్కనే కేటీఆర్ ఆయనకు చెందిన జన్వాడ ఫామ్ హౌస్లు పెట్టి ఫోటో డిజైన్ చేసి షేర్ చేశారు. దీనికి సంబంధించి నిజానిజాల్లోకి వెళితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోరు జరుగుతుండగా కేటీఆర్కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ తెరపైకి వచ్చింది. ఈ ఇష్యూలోకి రకుల్ ప్రీత్ సింగ్ను తీసుకొచ్చి ఆమె మాట్లాడినట్లు ఫేక్ స్టేట్మెంట్ జత చేసి తద్వారా ఇద్దరిపై బురద జల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దీని వెనుక ఉన్న వారిని బయటికి లాగేందుకు బీఆర్ఎస్ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.